హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్కి కార్ ట్రేడ్. సో కార్ ట్రేడ్ నాకు ఐపీఓ రూపంలో వచ్చింది. సో కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, నేను హోల్డ్ చేయాలా లేదా అని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే దావత్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ఆ షేర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే జీపిల్, గోదావరి పవర్ అండ్ ఇస్పాత్లో కూడా గ్లోబల్ స్పిరిట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. లక్ష్మీ ఆర్గానిక్స్ లిమిటెడ్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ మనం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు లేదా, అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు లేదా అనేది దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినది ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే కనుక మాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మన ఛానల్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది, ఫర్దర్ అందరికీ కూడా రీచ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ లైక్ ద వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్టాక్ గురించి వన్ బై వన్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఆ 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్ అనమాట. సో కార్ ట్రేడ్ అనమాట. సో చాలామందికి ఈ స్టాక్ అనేది ఐపీఓ రూపంలో వచ్చిందనమాట. అరౌండ్ 16-18 రూపీస్ అరౌండ్గా ఐపీఓ రూపంలో వచ్చింది. సో ఐపీఓలో వచ్చిన తర్వాత కంటిన్యూస్గా స్టాక్ అనేది పడుతూనే ఉందన్నమాట. సో చాలామంది ఈ స్టాక్ని హోల్డ్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ నాకు కూడా ఈ స్టాక్ అనేది పోర్ట్ఫోలియోలో హోల్డింగ్లో అలాగే ఉందన్నమాట. కంటిన్యూస్గా పడుతుంది. బట్ నేనేం చేశానంటే ఓకే, 1 లాట్ మాత్రమే ఇన్వెస్ట్ చేశాను కదా అని చెప్పేసి, సో నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పి నేను అలా హోల్డ్లో పెట్టాను అనమాట. ఒకవేళ మీకు ఆ 15,000 ఏదైతే మనం ఐపీఓకి అప్లై చేసాం, 1 లాట్ 2 లాట్స్ మీకు ఏదైతే అలౌట్ అవుతాయో, మీకు అది ఇప్పుడు ప్రస్తుతం ఆ క్యాష్ మీకు అవసరం లేకపోతే హోల్డ్ చేయండి. లేదు మీకు ఆ క్యాష్ ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్లో మంచి గ్రోత్ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఏ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనేది మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఆ డిస్కస్ చేసే ముందు మనం కంపెనీ ఫండమెంటల్స్ గురించి మనం చెక్ చేద్దాం. సో మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 5,000 crores అరౌండ్గా ఉందన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం చెక్ చేయాల్సిందే, కంపెనీ డెప్ట్ ఫ్రీ కంపెనీ, ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక 5% అరౌండ్గా ఉంది. సో చాలా లో ఉందన్నమాట. అలాగే వీళ్ళకి సేల్స్ అనేవి కొంత ఇంక్రీజ్ అవుతున్నా సరే, ఒక క్వార్టర్ కొంత ఇంక్రీజ్ అయ్యి ఒక క్వార్టర్ కొంత తగ్గుతున్నా సరే, బట్ ఏంటంటే వీళ్ళకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా జనరేట్ చేయలేకపోతుంది అనమాట. వన్ ఆఫ్ ద రీజన్. సో స్టాక్ కూడా కొంత హై వాల్యుయేషన్ దగ్గర మనకి ఐపీఓలో రావడం వల్ల కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట. సో ఆ తర్వాత ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా స్టాక్ అనేది పడుతుంది. సో ఓవరాల్గా మనం స్టాక్ చూస్తే కనుక ఫండమెంటల్స్ నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు, బట్ ఓకే ఫండమెంటల్స్. సో స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఐపీఓ రూపంలో 16-18 రూపీస్ దగ్గరకు వచ్చిన తర్వాత, సో ఏదైతే సేమ్ ప్రైస్కి అరౌండ్గా లిస్ట్ అయిన తర్వాత లిస్టింగ్ గెయిన్స్ ఏమి ఇవ్వకుండా సేమ్ ప్రైస్కి లిస్ట్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిపోతుంది అనమాట. ఎవ్రీడే 2%, 3%, 5% అలా పడుతూనే ఉంది స్టాక్. సో చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ నేను హోల్డ్ చేయొచ్చా లేదా అనేది. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఓకే, మీకు ఒక లాట్ వస్తే కనుక ఐపీఓ రూపంలో, సో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుండి ఆ 15,000 ప్రస్తుతం మీకు నెసెసిటీ లేకపోతే కనుక మీరు హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. లేదు నేను వేరే స్టాక్కి షిఫ్ట్ అవుదాము, మంచి గ్రోత్ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాము, ఆ లాస్ ఏదైతే ఉందో అది రికవరీ చేద్దాం అనుకుంటే కనుక సో 1,080 లేదా 1,100 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. ఒకవేళ 1,100 బిలో కనుక ఇది బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోయి సో ఆ క్యాష్ అనేది వేరే స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయండి. లేదు నాకు ప్రస్తుతం ఈ స్టాక్ ఈ క్యాపిటల్ నాకు అవసరం లేదు ఏదైతే ఇన్వెస్ట్ చేసింది, సో అలా ఉన్న ప్రాబ్లం లేదు అనుకుంటే హోల్డ్ చేయండి. ఎప్పుడైతే మీ బ్రేక్ ఈవెన్ ప్రైస్ దాటుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోండి. సో ఇదన్నమాట. సో లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. లేదు నాకు ఇంకా లాస్ ఎక్కువ అయిపోతుంది, నేను ఎగ్జిట్ అయిపోదాము అనుకుంటే కనుక 1,100 బిలో స్టాప్ లాస్ కానీ లేదా 1,080 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది నా వ్యూ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్ కార్ ట్రేడ్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి దావత్ అనమాట. సో ఎల్టీ ఫుడ్స్. సో మనం బిర్యానీ రైస్ ఏవైతే వీళ్ళందరూ కూడా మిల్లింగ్ కానివ్వండి, ప్రాసెసింగ్ కానివ్వండి, మార్కెటింగ్ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. సో కంపెనీ ఓవరాల్గా మంచి కంపెనీయే. సో లాంగ్ రన్లో పెరిగే ఛాన్స్ ఉంది. బట్ స్టాక్ అనేది రీసెంట్గా బాగా పెరిగింది కాబట్టి కంటిన్యూస్గా సైడ్ వేస్ వెళ్తుంది ప్రస్తుతం ఈ స్టాక్. సో ఈ స్టాక్ ఒక ఫండమెంటల్స్ కొంచెం చెక్ చేస్తే కనుక 2,000 crores అనమాట మార్కెట్ క్యాప్ ఉంది. అరౌండ్గా 68 రూపీస్ ఈ రీజన్లోనే ట్రేడ్ అవుతుంది స్టాక్ అనేది. సో అలాగే మనం చెక్ చేస్తే కనుక కంపెనీకి ఎక్కువగా డెప్ట్ ఉంది ఫ్రెండ్స్. సో 2,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి 1,000 crores దాకా డెప్ట్ ఉంది. సో అరౌండ్ 50% డెప్ట్లోనే నడుస్తుంది అనమాట కంపెనీ. సో బట్ ఏంటంటే ROE
యావరేజ్ అని చెప్పొచ్చు. 20-25% అబోవ్ ఉంటే కనుక ఆర్ఓసి మనకి బెటర్ అనమాట. బట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ బట్ 15% ఉంది, నాట్ ఏ ప్రాబ్లం. సో ఓకే అనమాట. సో ఇది మనకి ఎల్ఎన్టీ గురించి. సో కంపెనీ ఓవరాల్గా చూస్తే కనుక సేల్స్ కొంత బాగానే ఇంక్రీజ్ అవుతున్నాయి, రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే నెట్ ప్రాఫిట్, ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత ప్రాఫిట్ కూడా చాలా బాగా చూపిస్తున్నారు రీసెంట్ ఇయర్స్లో, లాస్ట్ 4-5 ఇయర్స్లో. అందువల్ల స్టాక్ కూడా కొంత ఇంక్రీజ్ అయింది కంటిన్యూస్గా. అరౌండ్ 40 రూపీస్ 50 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. సో 90 రూపీస్ దగ్గరికి వెళ్ళి నుంచి కంటిన్యూస్గా ప్రస్తుతం పడుతుంది అనమాట. బట్ ఒక రీజన్లోనే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్, అరౌండ్గా ఒక 10 పాయింట్స్ రీజన్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే, చాలామంది ఇన్వెస్ట్ చేద్దాం ఏ ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అడుగుతున్నారు. సో ఈ 60 నుంచి 65 రీజన్ అనేది బెటర్ ఫ్రెండ్స్. సో కొంచెం చూసుకోండి, ప్రస్తుతం 69 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ 60 నుంచి 65 రీజన్ బెటర్ అనమాట. సో ఒకవేళ ఈ స్టాక్ ఈ రీజన్కి వచ్చి కొంత పాజిటివిటీ స్టాక్లో కనిపిస్తే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, దావత్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి లక్ష్మీ ఆర్గానిక్స్ ఫ్రెండ్స్. సో లక్ష్మీ కెమికల్స్ లేదా లక్ష్మీ ఆర్గానిక్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ గురించి కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు. దీని మార్కెట్ క్యాప్ మనం చూస్తే కనుక 11,000 crores ఉంది. సో ఐపీఓ వచ్చి నుంచి కంటిన్యూస్గా రైజ్ అవుతున్న స్టాక్ అనమాట. సో డెప్ట్ చూస్తే కనుక 88 crores, అంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఆర్ఓఈ కూడా కొంత పర్లేదు, 17% అంటే కొంత బాగానే ఉందన్నమాట ఆర్ఓఈ. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా బాగుంది. సో కంపెనీ డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో అలాగే ప్రాఫిట్ గ్రోత్ కూడా చాలా బాగా చూపిస్తున్నారు. బట్ స్టాక్ అనేది ఏదైతే ఐపీఓ వచ్చి నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సేల్స్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అలాగే ప్రాఫిట్ కూడా మంచి ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది లాస్ట్ 2-3 ఇయర్స్గా. సో ఓవరాల్గా చూస్తే కనుక కంపెనీ బాగానే ఉందన్నమాట. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 73% స్టేక్ ఉంది, డిఏఎస్ఎఫ్ఐస్ దగ్గర తక్కువ స్టేక్ ఉంది, పబ్లిక్ దగ్గర అరౌండ్గా 23% స్టేక్ దాకా కూడా ఉందన్నమాట. ఓవరాల్గా కంపెనీ మనం చెక్ చేస్తే కనుక ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. సో మనం చెక్ చేస్తే కనుక స్టాక్ అనేది ఐపీఓ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా రైజ్ అయింది ఫ్రెండ్స్. అరౌండ్ 200 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా 600కి వెళ్ళింది. సో కంటిన్యూస్గా పడుతుంది అనమాట ప్రస్తుతం. సో అరౌండ్గా 400 దగ్గర సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్గా కూడా. ఈరోజు కూడా అరౌండ్గా 5% అరౌండ్గా రీచ్ అయ్యి సో 5% అరౌండ్గా పెరిగిందనమాట. ఒకవేళ ఈ స్టాక్లో మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేద్దాం, కొంత లాంగ్ వ్యూకి మినిమం 1 year హోల్డింగ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 450 అబోవ్ సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం 440 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఈ స్టాక్ కనుక 450 అబోవ్ క్లోజింగ్ ఇస్తే కనుక 1 day టైం ఫ్రేమ్లో అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో 500 నుంచి 600 దాకా కూడా మనం మినిమం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి 150 పాయింట్స్ అలా టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ 450 అబోవ్ సస్టైన్ అవ్వండి. ప్రస్తుతం కొంత సైడ్ వేస్లో ఉంది, ఇంకా రివర్సల్ స్ట్రాంగ్ రివర్సల్ రానియండి, వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్, లక్ష్మీ కెమికల్స్. చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ కూడా. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్ గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్. సో ఏదైతే మైనింగ్, ఐరన్ ఓర్ మైనింగ్ అవన్నీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ పెలెట్స్, స్పాంజ్ ఐరన్ ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారు. అలాగే మైనింగ్ కూడా చేస్తారు. వన్ ఆఫ్ ద మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. లాంగ్ రన్లో బాగా పెరిగే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అరౌండ్గా 4,000 crores దాకా మార్కెట్ క్యాప్ ఉంది. సో డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. మరి ప్యూర్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పకపోయినా 500 crores డెప్ట్ ఉంది, స్లైట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. ఆర్ఓఈ మనం చెక్ చేస్తే కనుక 37% ఉంది ఫ్రెండ్స్. సో చాలా బాగుందన్నమాట ఆర్ఓఈ. సో మంచి గ్రోత్ స్టాక్ అని కూడా చెప్పొచ్చు. చాలా ఫాలో అయింది, కంటిన్యూస్గా ఫాలో అయింది, మంచి లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది అనమాట స్టాక్ అనేది. సో కంపెనీ ప్రోస్ మనం చెక్ చేస్తే కనుక రెడ్యూస్ డెప్ట్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ కూడా మనకి మంచి క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ప్రాఫిట్ గ్రోత్ కూడా సిఏజిఆర్ చూస్తే కనుక 55% ఉందన్నమాట. అలాగే ఆర్ఓఈ లాస్ట్ 3 years ట్రాక్ కనుక చెక్ చేస్తే కనుక అరౌండ్ 26% ఉంది. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి అనమాట. సో అలాగే మన సేల్స్ కనుక చెక్ చేస్తే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక వీళ్ళ సేల్స్ అనేవి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. 1 or 2 years కొంచెం తగ్గిన, బట్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళ సేల్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత కంపెనీ మంచి ప్రాఫిట్స్ రీసెంట్ ఇయర్స్లో లాస్ట్ 2 years 3 yearsగా మంచి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. సో అలాగే మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చెక్ చేస్తే కనుక సో ప్రమోటర్స్ దగ్గర అప్రాక్సిమేట్లీ 67% స్టేక్ ఉంది. సో ఎఫ్ఐఎస్డిఎస్ దగ్గర తక్కువ స్టేక్ ఉంది. సో రిమైనింగ్ స్టేక్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉంది. అరౌండ్ 30% స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. స్టాక్ కూడా చాలా బాగా పైకి వెళ్ళి కంటిన్యూస్గా పడిపోయి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. 450 రూపీస్ దాకా వెళ్ళిన స్టాక్ కంటిన్యూస్గా పడిపోయింది, మళ్ళీ కొంత రివర్సల్ వచ్చి పడుతుంది. బట్ ఈ స్టాక్లో
తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ రన్ వెరీ లాంగ్ రన్ కోసం హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. సో అలా అప్పుడు మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ స్టాక్ ఈరోజు కొంత రివర్సల్ వచ్చింది, బట్ వన్ డే రివర్సల్ మనం ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. సో 300 అబోవ్ సస్టైన్ అయితే బై చేయడం బెటర్ అన్నమాట. స్టాక్ ప్రస్తుతం 282 రూపీస్ దగ్గర అరౌండ్ ఉంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక 300 అబోవ్ సస్టైన్ అయితే, 300 బ్రేక్ అవ్వగానే ఇన్వెస్ట్ చేయకండి, 300 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. సో అప్ టు 400 నుంచి 450 లెవెల్స్ దాకా కూడా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు విదిన్ 1 ఇయర్ ఆ పీరియడ్కి. సో ఇది మన 4th స్టాక్ అనమాట. సో గోదావరి పవర్ అండ్ ఇస్పాత్. అలాగే 5th స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్ గ్లోబల్ స్పిరిట్స్ అనమాట. సో గ్లోబల్ స్పిరిట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు స్టాక్ గురించి. సో మార్కెట్ క్యాప్ చూస్తే కనుక ఇది కూడా అరౌండ్గా 3000 crores ఉందన్నమాట. సో స్టాక్ ఆల్మోస్ట్ డెప్ ఫ్రీ కంపెనీ అనమాట. అలాగే ROE చెక్ చేస్తే కనుక చాలా బాగుంది, 26% ఉంది. డివిడెండ్ ఈల్డ్ అరౌండ్ 0.17% ఇస్తుంది అనమాట. ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా బాగుంది. బట్ రీసెంట్ టైమ్స్లో స్టాక్ అనేది బాగా పడిందనమాట. సో రీసెంట్ టైమ్స్లో కంటిన్యూస్గా 1500 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా 1100 రూపీస్ అరౌండ్గా వచ్చేసింది. ఈరోజు కొంత రివర్సల్ వచ్చిందనమాట. సో కంటిన్యూస్గా పడింది. రీజన్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ అనేది రీసెంట్ క్వార్టర్లో తగ్గించుకున్నారు ఫ్రెండ్స్. సో అది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక కంపెనీ సేల్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో మనందరికీ తెలుసు వీళ్ళు ఏదైతే గ్లోబల్ స్పిరిట్స్ అంటేనే మనకు తెలుసు. సో లిక్కర్ అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇండియన్ ఫార్మ్ లిక్కర్ తయారు చేస్తారు. అలాగే ఫారినర్స్ టైప్ ఆఫ్ లిక్కర్ కూడా తయారు చేస్తారన్నమాట. కంపెనీ ఓవరాల్గా లాంగ్ రన్లో పెరిగే ఛాన్స్ ఉంది. సో నెట్ ప్రాఫిట్ చెక్ చేస్తే కనుక ప్రాఫిట్స్ లాస్ట్ 2-3 ఇయర్స్గా మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తుంది కంపెనీ. సో అలాగే మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చెక్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో మీరు చెక్ చేస్తే ప్రమోటర్స్ యొక్క స్టేక్ అనేది అరౌండ్ 5% దాకా తగ్గించుకున్నారు ఫ్రెండ్స్. సో సెప్టెంబర్ 2021 క్వార్టర్ మనం చెక్ చేస్తే కనుక. బట్ FIS స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు, DIS కూడా అప్రాక్సిమేట్లీ స్లైడ్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. సో పబ్లిక్ కూడా స్లైడ్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకుంది. ప్రమోటర్స్ స్టేక్ కొంత తగ్గించుకోవడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది స్టాక్లో. మార్కెట్ కూడా ఆ టైంలో కొంత నెగిటివ్ ఉండడం వల్ల స్టాక్ అనేది కంటిన్యూస్గా కింద పడింది. ప్రస్తుతం ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఈరోజు సూపర్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఒకటి ఫామ్ అయింది. బట్ ప్రస్తుతం ఇన్వెస్ట్ కావాలనుకుంటే లాంగ్ రన్కి చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇంకో పాజిటివ్ క్యాండిల్ పడితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ మీరు హై లెవెల్స్ దగ్గర బై చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి, ఈజీగా రికవర్ అవుతుంది. కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి ఈజీగా రికవర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 5 స్టాక్స్, కార్ట్రేడ్, అలాగే దావత్, అలాగే లక్ష్మీ ఆర్గానిక్స్, అలాగే జీపిల్, అలాగే గ్లోబల్ స్పిరిట్స్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఈ 5 స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అడగండి. అప్కమింగ్ వీడియోస్లో మనం వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. మనం ఈ కమింగ్ వెడ్నెస్డే ఈక్విటీ ప్లస్ F&O కోర్స్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఎవరికైతే బేసిక్స్ నుంచి లెర్న్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళు ఈక్విటీ కోర్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈక్విటీలో మనం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, అలాగే ఒక ఇంట్రాడేకి ఒక స్టాక్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఒక 5 to 8 ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని ఇండికేటర్స్ కూడా చెప్తాం అనమాట. అలాగే షార్ట్ టర్మ్కి సో ఒక 1 month హోల్డింగ్ కోసం ఏ విధంగా మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, సో అలాగే ఆ స్టాక్స్ని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, అలాగే టార్గెట్స్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈక్విటీ కోర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే F&O కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. F&Oలో మనకి బోత్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ గురించి డిస్కస్ అనేది చేస్తాం. ఆప్షన్స్ బేసిక్స్, అలాగే ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ అని డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఏదైతే టెక్నిక్స్ చెప్తాను అనమాట, ఏ విధంగా మనం ఆప్షన్స్ బయింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సింపుల్ ట్రిక్స్ చెప్తాను. అవి కనుక ఫాలో అయితే కనుక మ్యాక్సిమం ఏదైతే మనం ప్రాఫిట్స్లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఈ ఆప్షన్స్ కోర్స్లో కవర్ అవుతాయి. అలాగే ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్, అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కూడా ఈ కోర్స్లో కవర్ అవుతాయి అనమాట. అలాగే ఫ్యూచర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో ఫ్యూచర్స్ బేసిక్స్, అలాగే ఫ్యూచర్స్ కోసం ఏ విధంగా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే దాంట్లో కూడా కొన్ని ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ కోర్సులో కవర్ అవుతుందన్నమాట. సో ఎవరైతే వెరీ బిగినర్ అయితే కనుక ఈక్విటీ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను కొంత నాకు నాలెడ్జ్ ఉంది ఈక్విటీ మీద, నేను F&O లెర్న్ చేద్దాం అనుకుంటే F&O కోర్స్ జాయిన్ అవ్వచ్చు. లేదు నాకు ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఫుల్ F&O కూడా కావాలంటే ఫుల్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్స్ కోసం మీరు ఏదైతే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఏదైతే కింద స్క్రోల్ అవుతుందో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. ఫీజ్ స్ట్రక్చర్, అలాగే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్
వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను అనమాట. అలాగే ఏదైతే ఈ కోర్స్ వచ్చేసరికి అరౌండ్ ఈక్విటీ వచ్చేసరికి 10 days కోర్స్ అనమాట. సో అలాగే F&O వచ్చేసరికి 10 days కోర్స్ అనమాట. సో బోత్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి 20 days కోర్స్ అనమాట. అలాగే F&O కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 5 లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. సో ఆ లైవ్ ట్రేడింగ్లో మనకి ట్రేడింగ్ సెషన్స్లో మనం ఏం చేస్తామంటే ఏ విధంగా మనం ఏదైతే కోర్స్లో నేర్చుకున్న స్టడీస్ అన్ని మార్కెట్లో లైవ్ మార్కెట్స్లో ఏ విధంగా అప్లై చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ 5 సెషన్స్లో కూడా మనం నేర్చుకుందాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్.